అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను అనిల్. ఈరోజు ఒక విశిష్టమైన అతిథిని మీకు పరిచయం చేయబోతున్నాను. వ్యాలంటైన్స్ డే రోజు ఓయ్ సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినటువంటి సందర్భంలోనే సినిమా థియేటర్కు వెళ్ళి అందులో ఓ పాటకు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు చీరకట్టులో డ్యాన్స్ చేసింది ఓ అమ్మాయి. ప్రస్తుతం ఆ అమ్మాయి మౌనిక మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకు డ్యాన్స్ చేయాలనిపించింది, వ్యాలంటైన్స్ డే రోజు ఓయ్ సినిమా రిలీజ్కి ఎందుకు వెళ్ళారు, ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే మౌనిక గారు. హాయ్. బాగున్నా. ఏంటంటే మీరు డ్యాన్స్ చేసిన తర్వాత ఆ డ్యాన్స్ బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ప్రతి ఒక్కరు కూడా అసలు కింద పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ పక్కన పెడదాం. అసలు థియేటర్లో ఒక అమ్మాయి చీరకట్టులో డ్యాన్స్ చేయడం అనేది అరుదుగా జరిగేటువంటి ఘటన. ఎందుకు డ్యాన్స్ చేయాలనిపించింది? మీ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడా? ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజు కాబట్టి అడుగుతాను. సింగిల్, మ్యారీడ్ కూడా కాదు, సింగిల్, ఫ్రీ బర్డ్ నేనైతే చెప్తున్నాను మీకు. అండ్ 23 నాకు అంతే. సో ఎస్, అంటే వ్యాలంటైన్స్ డే అని కాదు, సినిమా అంటే నాకు ఇష్టం అనమాట. సో బేసిక్గా నేను ఒక టీచర్ని, డాన్స్ టీచర్ని అనమాట. ఇంకా సాంగ్స్ అనేవి వింటే గెంతుతూ ఉంటాను, ఇంట్లో కూడా అంతే. సో ఇంకా థియేటర్లో దట్టు అక్కడ అంత మంచి మంచి సాంగ్స్ వస్తున్నప్పుడు సో అలా చేయాలనిపించింది, చేశాను. సో దాన్ని మీరు ఇంతగా అభిమానంతో ఇంత బాగా రీచ్ ఇచ్చి థ్యాంక్ యూ, అసలు థ్యాంక్ యూ. అంటే డ్యాన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్. అలాంటిది థియేటర్లో చేయడం, ఆ చేసిన డ్యాన్స్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారంతా చూడడం ఎప్పుడైనా ఊహించారా ఇలాంటి ఘటన? ఇంకా అసలు షాక్లో ఉన్నాను అనమాట. అసలు ఏంటి ఇంతలాగా ఒక్క సాంగ్కి ఇంత రీచ్ వస్తుంది అనుకోలేదు అసలు. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఓకే, అంటే మీ ఇంట్లో వాళ్ళు చూసారా ఇలా జరిగిందంతా? చూసారా? కింద వస్తున్నారు నెగటివ్ పాజిటివ్ చూస్తారు కదండి. అది ఏమన్నారు చూసిన తర్వాత? మందలించారా? ఎవరెవరు సినిమాకి వెళ్ళారు ఇంతకీ? నేను మా చెల్లి వెళ్ళామన్నమాట. సో చెల్లి కూడా చేసింది, కాకపోతే అది కనిపించలేదు అంతే. అంటే అంతమంది అబ్బాయిల ముందు, ఆ కేరింతల ముందు డ్యాన్స్ చేయడం అనేది, ఓ పక్క సినిమాల్లో మంచి ఆడియోతో సాంగ్ రావడం, ఓ పక్క కేరింతలు, ఈ మధ్యలో డ్యాన్స్ చేయడం, అసలు చూస్తేనే ఒక రకంగా ఒక సందడి వాతావరణాన్ని తలపించేలా ఉంది. ఆ సందర్భం, ఆ సన్నివేశం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ ఏంటంటే నాకు ఇంకంతా కనిపించలేదు. జస్ట్ అక్కడ ఏమొస్తుంది, సాంగ్ వచ్చిందా, నేను చేస్తున్నానా అంతే తప్పించి అంతమంది ఉన్నారా, నన్నే చూస్తున్నారా అసలు అనుకోలేదు నేను. అలా అనమాట. జస్ట్ ఏదో సాంగ్ అది వినిపిస్తుంది, నేను జస్ట్ అలాగా చేస్తున్నాను అంతే. అంటే సాధారణంగా పాట వస్తే డ్యాన్స్ చేయడం, అమ్మాయిలు డ్యాన్స్ చేయడం అనేది కామన్. తెలుగు చీరకట్టులో అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయడం అంటే వ్యాలంటైన్స్ డే కావడం, చాలా మంది మధ్యలో చాలా ఆలోచనలు మెదులుతున్నాయి. వ్యాలంటైన్స్ డే అని కాదు, సో నేను ఒక టీచర్ని మన నేవీ స్కూల్లో. సో 14th సరస్వతి దేవి పూజ ఉంది. 9:30కి మాకు అక్కడ స్కూల్ అన్నమాట. నేను 9:30 వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయాను అనమాట. 11 వరకు అక్కడ షో అది జరిగింది. సో నేనైతే మధ్యలోనే వెళ్ళిపోయాను. లైక్ సినిమా పూర్తిగా లేదండి, ఉండలేదు అసలు. నేను 2 songs ఇంకా ఉన్నాయి అనుకుంటా, వెళ్ళిపోయాను మధ్యలోనే. వీడియో వెళ్ళాల్సి ఉంది కాబట్టి సో అందుకని వేసుకున్నాను సారీ అయితే. ఓకే, అది అంటే వీడియో ఎవరు తీశారు ఏమన్నా తెలిసిందా? ఎవరు వైరల్ చేశారు ఆ వీడియో? తెలియట్లేదు, అది తెలియలేదు నాకైతే ఇంకా. ఓకే, మీరు కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి ప్లీజ్, కింద పెట్టండి ప్లీజ్. ఓకే, మొత్తానికి ఒక పాటకు మీరు చేసిన డ్యాన్స్ అంటే చాలా మందికి ఒక సందేహం ఉంది, ఇది ఎక్కడ, ఏ థియేటర్, ఎక్కడ జరిగింది ఇది అనేది కూడా చాలా మందికి తెలియదు. వైజాగ్లో సంగం శరత్లో అన్నమాట. అది శరత్ థియేటర్ వైజాగ్లో. ఓకే, అండ్ నేను కూడా ఇక్కడే వైజాగ్లోనే అనమాట. చాలామంది మీరు వైజాగ్ అయినా అని కూడా అడుగుతున్నారు. ఎస్, వైజాగ్ అమ్మాయినే, వైజాగ్నే. ఓకే,
అంటే అంత ప్రొఫెషనల్గా డ్యాన్స్ చేసిన తర్వాత చాలామందికి ఒక సందేహం కలిగింది, నిజంగా ఇంత బాగా డ్యాన్స్ ఎలా చేయగలిగింది అనేది. ఇప్పుడు మీరు చెప్తే అర్థమైంది, ప్రొఫెషనల్ డ్యాన్స్ టీచర్ అండి. డ్యాన్స్ ఎవరెవరికి నేర్పిస్తున్నారు, ఎంతకాలం నుంచి ఈ డ్యాన్స్ వృత్తిలో ఉన్నారు? నేనైతే 5 years నుంచి నేర్పిస్తున్నాను. అలానే మేము చాలా దగ్గర తిరుపతి, షిరిడి, అలానే టెంపుల్స్లో చేస్తుంటాం. మన సీఎం సార్ దగ్గర కూడా మొన్న చేసాము లాస్ట్ ఇయర్ వైజాగ్లోనే టూరిజం డే, అలాగా మొత్తం చేస్తుంటాం అనమాట. ఫేమస్ కోసం అయితే నేనైతే రాలేదు. అది చాలామంది ఫేమస్ అయిపోతుంది, సో సారీ వేసుకుంది సమ్ ఏదేదో అంటున్నారు, కానీ అస్సలు కాదు. ఇది మాత్రం అంటే చెప్పాలనిపించింది. ఏదో అనుకోకుండా చేసినటువంటి డ్యాన్స్, అనుకోకుండా అనుకోలేదు, సాంగ్కి అలా అయిపోయింది అనమాట. అంతే ఒక పాట అస్సలు ఇంతలాగా రీచ్ వచ్చింది, అభిమానించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్, అసలు థ్యాంక్ యూ. అంటే చాలా కుటుంబాల్లో ఒక అమ్మాయి ఇలా డ్యాన్స్ చేసింది అన్న తర్వాత, అందులోని ఒక సినిమా థియేటర్కి వెళ్ళి డ్యాన్స్ చేసింది అన్న తర్వాత కుటుంబంలో కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడతారు. అలా మీ కుటుంబంలో ఏమైనా మాట్లాడిన సందర్భాలు? అలా ఏం అనలేదండి. ఓకే, అది నీకేదో నచ్చింది కదా చేసుకున్నావు అంతే, ఇంకా అంతకు మించి ఇంకేమీ చెప్పలేదు. తిట్టడం అంటే కూడా లేదంతే. ఆ వీడియో అంతే, నువ్వేనా ఇది, నువ్వేనా, అవునమ్మా నేనా, ఓకే ఓకే అన్నారు అంతే. ఇంకేమీ పెద్దగా చెప్పలేదు కూడా నాకైతే. ఓకే, ఆ వీడియో సడన్గా చూసి మీకు ఎవరైనా కాల్ చేసి ఇది నువ్వేనా, ఇక్కడ డ్యాన్స్ చేసింది నువ్వేనా, అలా ఎవరైనా అడిగారా? నిన్న ఒక అమ్మాయి అంట కర్నూలు నుంచి కాల్ చేసింది నాకు. తను నా నెంబర్ వెతికిందంట ఎక్కడో పోస్ట్లో రివర్స్లో ఉంటే, తను దాన్ని తిప్పేసి దాన్ని మొత్తంగా చేసి నాకు కాల్ చేసింది. నైట్ అయింది, 11 o'clock చేసింది నిన్న. అమ్మ బాబోయ్, అమ్మాయినా అక్క మీరేనా ఎంత బాగా చేశారు మీరు, మాకు ఇన్స్పిరేషన్స్ అలా అనమాట చెప్తూనే ఉంది. తను ఒక ముస్లిం అంట. అలా వచ్చాయి అనమాట కాల్స్, చాలా కాల్స్ వచ్చాయి నాకైతే, నువ్వేనా అని చెప్పి. ఎస్, వైజాగ్ అంతా అసలు ఇంకా గోల చేసేసారు నన్ను అయితే. అసలు థ్యాంక్ యూ సో మచ్. అది నెగిటివ్ కామెంట్స్ అంటే ఎస్ వస్తూ ఉంటాయి, కామన్ అవి కదా. సో పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది అంతే. అంటే సిద్ధార్థ్ ఏమన్నా మీ ఫేవరెట్ హీరో? అంటే సాధారణంగా ఫస్ట్ డే సినిమాకే ఎవరు వెళ్ళరు, అలాంటిది రిలీజ్ సినిమాకి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేసి ఇంతలా ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం అనేది, అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు, ఆ సినిమా మీకు అంటే ఇష్టమా, అసలు ఏంటి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? హీరో అని ఏం కాదండి, జస్ట్ సాంగ్స్ బాగుంటాయి కదా. సో అందుకని నేనైతే వెళ్ళాను. నేను అలానే మన వెంకీలో కూడా చేశాను అనమాట. వెంకీ తర్వాత నెక్స్ట్ అయితే ఇదే వచ్చింది. సో అంతే, ప్రతిదానికి వెళ్తూ ఉంటాను, చేస్తాను. బట్ ఇది మాత్రం అనుకోకుండా అస్సలు ఇంతలాగా అసలు. అంటే ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్ళి డ్యాన్స్ చేస్తాను. ఓకే ఓకే, అది చెప్తున్నాను. కానీ మీరంతా ఏమో ప్లాన్ చేసుకున్నాను, సో కాదు అస్సలు. మీరు నా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేయండి, కింద మీకు అన్నీ కనిపిస్తాయి అన్నమాట చేసినవి. వెంకీ మూవీ కానీ, గుడుంబ శంకర్ మూవీలో చేశాను, శంకర్ దాదా. సో ఇంకా అంటే సినిమాలో అక్కడ పాట ప్లే అవుతుంటే ఇక్కడ నేను గెంతుతూ ఉంటాను అనమాట. ఓకే, వైబ్ అవుతూ ఉంటాను. అభిమానుల నుంచి ఎంకరేజ్మెంట్ కానీ ఆ సందర్భంలో ఎలా ఉంటుంది? బాగా వచ్చేవి అన్నీ అలాగా గెంతుతూ ఉన్నప్పుడు కదా చేస్తాను అంతే. తప్పించి అంటే ఒకసారి వెళ్ళాక సాంగ్ వస్తుందా నేను వింటే జస్ట్ అలాగా చేస్తానన్నమాట అంతే. చుట్టుపక్కల అంతమంది ఉన్నా నేను మర్చిపోతాను. ఇంకా మీరు డ్యాన్స్ టీచర్ అన్నారు కదా, అంటే కూచిపూడి ఇలా సాంప్రదాయబద్ధమైనటువంటి నాట్యాలు నృత్యాలు నేర్చుకొని సినిమా థియేటర్లో డ్యాన్స్ చేయడం అంటే డిఫరెంట్ ప్యాటర్న్ కదా ఇది. నాకు కూచిపూడి అంటే ప్రొఫెషనల్ అండి, నాకంటూ కొంచెం లైఫ్ ఉంటుంది కదా. అది టీచర్ అయితే ఇప్పుడు ఏంటండి చేయకూడదు ఏంటి, నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఎంజాయ్మెంట్స్ ఉంటాయి కదా. పెళ్ళికి ముందు చేయకుండా తర్వాత అంటే కష్టమవుతుంది. సో అంతే, చెయ్యాలనిపించింది అలా చేసేసాను. మొత్తానికి బాయ్ ఫ్రెండ్ కూడా లేడు అని? లేడు. సో లేదు అసలు, మ్యారీడ్ కూడా కాదు, సింగిల్. నేను ఫ్రీ బర్డ్, ప్రశాంతంగా ఉంటాను. సో
అది. అంటే ప్రేమికుల రోజున సినిమా థియేటర్కి వెళ్ళి అంతలా ఎంజాయ్ చేశారు, డ్యాన్స్ చేశారంటే ఎవరో ఒకరిని మెప్పించడానికి అని చాలా మందికి ఆ ఆలోచన కూడా కలుగుతూ ఉంది, అందుకని అడగాల్సి వచ్చింది. అయ్యయ్యో లేదండి, లేదు, ఓకే అస్సలు కాదు. ఓకే. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను? పెళ్ళ ఇంకా టైం ఉంది. 23 నాకు, ఇప్పుడు 26కి చేసేసుకుంటాను పక్కా, డన్. ఓకే. అప్పుడు ఈ డ్యాన్సులు వేయడం ఇవంతా కూడా ఏం ఆపేస్తాను. ఆపనండి, ఎందుకు ఆపేస్తాను? కష్టపడి నేర్చుకొని డాన్స్ స్కూల్ ఒకటి పెట్టి ఇంత బాగా సక్సెస్ అది వచ్చాక లేదు లేదు, ఓకే. అస్సలు ఆపను. అంటే డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం, మీరు వ్యక్తిగతంగా డ్యాన్స్ చేయడం ఓకే. సినిమా థియేటర్కి వెళ్ళి డ్యాన్స్ చేయడం అనేది మానేస్తారా, కంటిన్యూ చేస్తారా? మాననండి, అయ్యో అసలు మానను. ఎప్పుడో మాకు ఇలాంటివన్నీ వస్తాయి కదా, రిలీజ్ అంటే మంత్లీ ఎప్పుడో ఒకటో రెండో వస్తాయి. సో అంటే ఎంజాయ్మెంట్ ఈజ్ పక్కా, అది మాత్రం ఉండాలి లైఫ్లో. అంటే రిలీజ్కి వెళ్ళి డ్యాన్స్ చేయాలి పక్కాగా చేస్తానని పెట్టుకున్న అమ్మాయి బహుశా మీరే అయి ఉండొచ్చు. ఎవరు కూడా అంత అంటే అంత టార్గెట్గా. సిద్ధార్థ్ గారు అక్కడ చెప్పారు కదండి మనకు సాంగ్లో, నీకు నులకు నచ్చింది చూసి మనసుకి, సో అదనమాట. అదే లైక్ లైన్ ఉంటుంది, నవ్వుతుండగా నీ పైకి పోతే స్వర్గమేనా నీ, సో అదనమాట. పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు. ఆ రోజు డ్యాన్స్ చేసినటువంటి పాటని ఎన్నిసార్లు వినుంటారు? ఆ పాట ఏదైనా ఒక రెండు లైన్లు పాడి వినిపించగలరు? అదేంటది, అనుకోలేదే నాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాపై ఉంటుందని, ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలతో, కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా, నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా, అందరిలో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా, నడి సంద్రంలో ఈనాడే అలనయ్యానా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మాకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏ రిలీజ్ సినిమాకి వచ్చినా కానీ మిమ్మల్ని అందులో చూడొచ్చు డ్యాన్స్ చేస్తూ. పక్కా నెక్స్ట్ డార్లింగ్ వద్దాం అనుకుంటున్నాను, మీ ఇష్టమే అది, మీరే చెప్పండి, కిక్కా డార్లింగ్ అని. అవునా? అంటే పాటలు సెలెక్ట్ చేసుకున్నారా ఆ సినిమా? చేసుకోవాలి ఇంకా, ఓకే. వాళ్ళ ఇష్టం అది, చెప్పమని చెప్పాను నేను అనమాట. సో ఓకే, వాళ్ళ ఇష్టం అది. అంటే మీరేమి ప్రిపరేషన్ కానీ ప్రిపేర్ అవసరం లేదు నాకు, అక్కడికి వెళ్ళామా విన్నామా అంతే, డాన్స్ చేసామా అంతే, ప్రాక్టీస్ కూడా అవసరం లేదు నాకైతే, చేసేస్తాను అక్కడ ఏది వస్తే అది. ఓకే, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తం మీద అయితే మాత్రం మౌనిక తన అభిష్టాన్ని ఆర్టీవీతో పంచుకున్నారు. ఎటువంటి సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాకు ఖచ్చితంగా వెళ్తుంటాను. పాట వస్తే కనుక డ్యాన్స్ చేయడం నా నైజం, పెళ్ళి అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయబోతున్నానని చెప్పి ఆమె చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఓయ్ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో థియేటర్లో అయితే మాత్రం మౌనిక చేసిన డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అనేక విమర్శలు ఉండొచ్చు కానీ ఆమె తన ప్యాషన్ని మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, ఆర్టీవీ, విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.